ఈ ఫ్లడ్డింగ్ మూలంగా చాలా విలేజెస్ కానీ చాలా మానవాళి చాలా దెబ్బతిని ఉన్నారు. ఇట్లాంటి జరిగిన ప్రతి ఒక్కసారి చాలా ఏళ్ల నుంచి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో. వే బ్యాక్ ఫ్రమ్ పాకిస్తాన్ వార్ నుంచి తర్వాత ఫ్లడ్ చాలా చోట్ల ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ మన హుడ్ కానీ ఇవన్నీ చేయటం జరిగింది. అట్లాగే ఈసారి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఏ రకంగా చేద్దాం, రిహాబిలిటేషన్కి ఇమీడియట్ రిలీఫ్ కోసం ఏ రకంగా చేద్దాం అనేది కూర్చొని డిస్కస్ చేసి అనుకోవడం జరిగింది. సో అది మీ ముందు ఇవాళ మాట్లాడదామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా రెండు రాష్ట్రాలకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున తెలంగాణకి 25 lakhs, ఆంధ్రప్రదేశ్కి 25 lakhs, అట్లాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున తెలంగాణకి 10 lakhs, ఆంధ్రప్రదేశ్కి 10 lakhs, అట్లాగే ఫెడరేషన్ వారు కూడా తెలంగాణకి 5 lakhs అండ్ ఆంధ్రప్రదేశ్కి 5 lakhs ప్రస్తుతం అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా వెనకాల మీరు చూసినట్టయితే కనుక తెలంగాణ సీఎంఓ వాళ్ళది, ఆంధ్రప్రదేశ్ సీఎం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ వాళ్ళది ఏమంటారు ఫోన్ నెంబర్స్ కానీ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. అట్లాగే మన ఛాంబర్ది కూడా అకౌంట్ నెంబర్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దీని ద్వారా వచ్చే డొనేషన్స్ కానీ ఏదైనా కానీ త్వరలో అది ఎట్లా యూటిలైజ్ చేద్దాం అనేది ఒక అడ్వైజరీ కమిటీ ఉంది. అడ్వైజరీ కమిటీ అడ్వైజ్ మేరకు విల్ గో ఫార్వర్డ్. థ్యాంక్ యూ. అండ్ సురేష్ బాబు గారు మాట్లాడతారు.